సలార్ హిట్ తో ప్రభాస్ గాడిలో పడ్డాడు. కల్కితో సక్సెస్ కంటిన్యూ చేయడమే కాదు 1000 కోట్ల గ్రాస్ దాటాడు. రాజా సాబ్ తో హ్యాట్రిక్ కొడతాడా లేదా అన్న డౌట్స్ కి టీజర్ సమాధానం చెప్పేసిందా? దర్శకుడు మారుతిపై ఉన్న అనుమానాలు తొలగిపోయాయా? ఇంతకీ టీజర్ ఎలా ఉందో చూసిద్దామా? 2 ఏళ్లుగా సెట్స్ పై ఉన్న రాజా సాబ్ టీజర్ కు ఎట్టకేలకు మోక్షం కలిగింది. టీజరే కాదు, సినిమా కూడా వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు డిసెంబర్ 5న థియేటర్లోకి వస్తోంది. 6 నెలల ముందే టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశాడు మారుతి. లో బడ్జెట్ మూవీస్ తీసే మారుతి ప్రభాస్ ను డైరెక్ట్ చేయగలడా? ఈ డౌట్ ఫ్యాన్స్ కే కాదు, మారుతి ఇంట్లో కూడా వచ్చింది. మారుతిని తీసుకుని ప్రభాస్ రాంగ్ స్టెప్ వేశాడని అందరూ అంటుంటే ఒకానొక దశలో ప్రాజెక్టు వదిలేద్దామని అనుకున్నానని, ప్రభాస్ ఇచ్చిన సపోర్ట్ తో సినిమా తీశానన్నాడు మారుతి. ప్రభాస్ ఎనర్జెటిక్ స్టెప్లేసి రొమాన్స్ చేసి చాలా కాలమైంది. మైథలాజికల్ మూవీ కావడంతో ఆది పురుష్ లో ఆ ఛాన్స్ లేదు. సలార్, కల్కిలో ప్రభాస్ కు హీరోయిన్ అంటూ ఎవ్వరూ లేరు. దీంతో జస్ట్ ఫర్ చేంజ్ కోసం ఇద్దరు హీరోయిన్స్ ను పెట్టగలవా అని ప్రభాస్ అడగడంతో ఇద్దరు కాదు 3 హీరోయిన్స్ ను పెట్టాడు దర్శకుడు. హీరోయిన్స్ తో వచ్చే పాటలను తీయాల్సిందే. ముందు నుంచి చెప్పినట్టే హారర్ కామెడీగా టీజర్ సాగింది. బుజ్జిగడలో డార్లింగ్ కామెడీ స్టైల్ తీసుకుని పాన్ ఇండియా ఎంటర్టైన్మెంట్ తీశామన్నాడు దర్శకుడు. మారుతి ఎలా తీస్తాడో, డార్లింగ్ ను ఎలా చూపిస్తాడోనన్న భయాన్ని రాజా సాబ్ టీజర్ పోగొట్టి ఎక్స్పెక్టేషన్స్ ని పెంచేసింది. ఈ హారర్ ఎంటర్టైనర్ కు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు.